గం గం గణాధిపతి నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులందరికీ ఈ మూలిక రసవర్గాలలో రసము మగినమైద్ది. ఈ మూలిక పేరు అనేది పెద్దగా నాకు ఐడియా లేదు మిత్రమా, ఏమనుకోవద్దు. బుక్లో చూస్తే కానీ చెప్పలేను. కానీ ఈ మూలికతోటి మన మలలు ఉన్న, లూట్లు ఉన్న, దీంతో ఈ మూలిక ప్లస్ కుంకుడుకాయ పైన ఉన్న చెక్క, అంటే కుంకుడుకాయలు ఉంటాయి కదా, కుంకుడుకాయల పైన పక్కు ఉంటుంది కదా, ఆ పక్కు రెండు కలిపి నూరి గోళీలుగా తయారు చేసుకోవాలి. బాగా నూరి దీంట్లో రసం తీసుకొని గోళీలుగా తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ గోళీలు బాగా ఆరనిచ్చేసి రోజుకు ఒకటి చిన్నది బఠానీ గింజంత సైజులో ఈ మూలికను వేసుకుంటే ఈ లూట్లు ఉన్నా, లేకుంటే ఈ మలలు కిందికి వస్తాయి కదా, అవి ఉన్నా శుభ్రంగా తగ్గిపోతాయి. 40 రోజులు వాడాలి, మండలం రోజులు అన్నమాట. అలా వాడితే ఈ మూలిక ప్రభావం అలా ఉంటుంది. ఈ మూలిక అనేది ఇక్కడ బాగుంది కాబట్టి చెప్తున్నా. ఆ విధముగా దీన్ని ఆ మూలికతోటి పాదరసం కూడా తీసుకొని నూరితే పాదరసం కూడా మగినమైంది మిత్రమా. అది విషయము. అందుకు కాబట్టి మీరు జాగ్రత్తగా మూలికను చూసుకోండి. మంచిగా ఇది. దీని పువ్వు కూడా వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, గోధుమ కలర్లో. అది అలా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది దీని పువ్వు చూడండి. అది విషయము. అందుకు కాబట్టి మీకు మంచిగా బాగుంటుంది. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. ఓకే, థ్యాంక్ యూ.